ప్రజలారా నమస్తే. అందరూ బాగున్నారా? నిన్న అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు, ఆ కూటమి ప్రజలందరూ, నాయకులు అందరూ కలిసి సూపర్ సిక్స్ సక్సెస్ మీట్ అనేది ఏర్పాటు చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్ సభ సూపర్ హిట్ అని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారంట. సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఆయనకై ఆయనే పోస్ట్ చేసుకోవడం వల్ల ప్రజలు చెప్పాలి. ఆయన సూపర్ హిట్‌లో ఆ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నీ ఎప్పుడిచ్చాడాయన? నిరుద్యోగ భృతి అస్సలకివ్వలేదు. ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. ఆ పెన్షన్‌లు మళ్ళా కొంతమంది ఇచ్చిన వారికి కటింగ్ చేస్తున్నారు. వీళ్ళకై వీళ్ళే సూపర్ 6 అమలు చేయడము, సూపర్ హిట్ అని వాళ్ళే పోస్ట్ చేసుకోవడము, సూపర్ హిట్ సభ అని వాళ్ళే పోస్ట్ చేసుకోవడం, కామెంట్ చేసుకోవడం. ఏమి ప్రజారాజ్యమో, ఏమి డెమోక్రసీయో. గవర్నమెంట్ ఏ విధంగా ఫార్మ్ అవుతుందో ఒకసారి చూడండి. ఏ విధంగా తయారవుతుంది గవర్నమెంట్. ఆటో డ్రైవర్స్‌కి 10,000 అనేది ఇప్పుడు 15,000 అన్నారు. మరి దసరాలో ఏమిస్తారో మనకైతే తెలీదు. చంద్రబాబు గారు నిన్న అనౌన్స్ చేశారు మీటింగ్‌లో. ఎక్కువ వీళ్ళ గురించి చెప్పుకోవడంలోనే సమయము ఇదంతా వృధా అవుతుంది. ఇలాంటి మీటింగ్స్ పెట్టి వేల కొద్దీ వేలు ప్రభుత్వం యొక్క డబ్బులంతా ఖర్చు చేస్తూ, ఈ ప్రజలు ఎర్రి కాకులలాగా అక్కడికెళ్ళి ఊరికే అరుస్తా ఉంటారు. ఆలోచించండి ప్రజలు. బుద్ధి, జ్ఞానం కలిగి మనం జీవించాలి. ఊరికెళ్ళి అక్కడ జై కొట్టడం వల్ల ఏమొస్తుంది? సభలో ప్రజలు నిజంగా ఆ పథకాలు నచ్చి అరుపులు, అరవాలు గాని, గౌరవించాలి గాని, ఏదో మనుషుల్ని బస్సులు పెట్టి బలవంతంగా అక్కడికి తీసుకెళ్ళి ఒక గుంపు ఫార్మ్ చేసి సభను పెద్దగా హిట్ చేయాలని అదంతా ప్రైవేట్‌గా జరుగుతుంది. సహజంగా అయితే జరగడం లేదు. ప్రజలు నిజంగా అభిమానంతో గవర్నమెంట్ చేసే లేదా గవర్నమెంట్ నుంచి ఆ సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అందితే ప్రజలే సంతోషంగా అక్కడికి బయలుదేరి వెళ్ళాలి. బస్సులు పెట్టి ప్రజలను అక్కడికి తోడుకొని వెళ్ళి ఆ సభను జరపాల్సిన అవసరం ఏముంది? అందులో ఆ చెప్పిన హామీలు ఇంకా నెరవేర్చక ముందే హిట్ అంట. ఈ సూపర్ 6 ఎప్పుడు అమలు చేసినాడు? పూర్తిగా అది కంప్లీట్ కాకముందే ఆ పథకాలు అప్పుడే సూపర్ హిట్ అని వాళ్ళే ఇట్లా ఈ యొక్క మీటింగ్ పెట్టడం ఎంతవరకు న్యాయమని ఒకసారి ఆలోచించాలి ప్రజలు. ఆ నిరుద్యోగులైన వారు యువత ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీకు ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పారు. ఇచ్చారా? ఇప్పటికి దాని గురించి ఏం లేదు. తర్వాత ఆడబిడ్డ నిధి. ఆడవారికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడవారికి రూ. 1,500 ఇస్తా అన్నారు. అది కూడా లేదు. గ్యాస్ సిలిండర్ ఉచిత సిలిండర్స్ ఏడాదికి 3 అన్నారు. రెండో విడతనే ఇంకా డబ్బులు పడలేదని ప్రజలు బాధపడుతున్నారు. దివ్యాంగులకు పెన్షన్లు కొంతమందికి కట్ చేశారని వారు బాధపడుతున్నారు. ఏది సక్రమంగా చేస్తున్నారు? ఒకసారి ప్రజలు ఆలోచించండి. ఈ సభ సూపర్ 6 సూపర్ హిట్ అనేది ఈ సభ ఇదంతా ఏదో వారి యొక్క స్టామినాను లేదా వారిని గొప్ప చేసుకోవడానికి ఈ సభను, మీటింగ్‌ను ఏర్పాటు చేశారు గానీ, ఆ సభలో నిజంగా అయితే సూపర్ హిట్ అయితే లేదని నేను భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ.